నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా రిజర్వేషన్ల గురించే చర్చ జరుగుతుంది. ఇటు భారతదేశంలో కానీ పక్కకున్న బంగ్లాదేశ్లో కానీ అక్కడ కూడా రిజర్వేషన్ల ఉద్యమంతో మొదలై షేక్ హసీనా భారతదేశానికే ఆ దేశం విడిచి భారతదేశానికి రావడం జరిగింది. అక్కడ ఆర్మీ చీఫ్ కూడా మీరు చివరి సందేశం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు వెళ్తేనే మంచిగా ఉంటుంది, మరి మీ ప్రాణాలకు ముప్పని చెప్పినరో ఏమని చెప్పిర్రో అక్కడ పెద్ద మొత్తంలో జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. ఎస్పెషల్గా ఎస్సీలలో ఇది ఒక పెన్ను దుమారమే లేపుతుంది. కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కూడా భారతదేశంలో మరి బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీలలో కానీ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అంటే ఇదంతా కూడా రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతుంది. దీనిపైన మాట్లాడదాం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్, నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసిన సారి ఎస్సీ మాదిగలు దాదాపు 99% ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు, స్వీట్స్ పంచుకుంటున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా పెద్ద మొత్తంలో మనం డప్పులు కొట్టుకుంటా, బ్యాండ్ కొట్టుకుంటా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బట్ సారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణ వేస్ట్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను న్యూస్లో చూశాను. దానివల్ల పెద్దగా లాభం లేదని. ఎందుకు అట్లా అంటుండు సారు? అసలు బంగ్లాదేశ్లో జరిగే రిజర్వేషన్ల కోసం ఏమంటాడు? ఈరోజు మన గెస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్ చెప్పండి, మనము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను అంటే పెద్దగా లాభం లేదన్నట్టు అంటారు, నిజమేనా? మీరు అంటే పెద్దగా లాభం లేదని వేస్ట్ అనే పదం ఆయన యూట్యూబ్ ఆయన పెట్టుకున్నాడు కానీ ఆయన పెట్టుకున్నాడు కానీ నేను దానివల్ల పెద్దగా లాభం లేదన్న, వేస్ట్ అని అయితే అనలేదు. కానీ మీరు చాలాసార్లు నేను విన్నాను, వర్గీకరణ కాకన్నా ముందు గత కొన్నేళ్ల కిందట కూడా అవును కావాలి అన్నట్టే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి వర్గీకరణ కావాలి అంటున్నా. ఈవెన్ ఈ రోజు కూడా మీరు బయటకు రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే బీఎస్పీ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మన ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు మాట్లాడారు. వర్గీకరణకు నేను ఇప్పటికీ అనుకూలమే. ఇప్పటికీ అనుకూలమే. యూట్యూబ్ ఛానల్ అట్లా కాదు, యూట్యూబ్ ఛానల్ వాడు టైటిల్ పెట్టుకున్నాడు వేస్ట్ అని, అది తప్పది. అది వాడికి ఎందుకంటే నాకు తెలిసి ఆడు మాల అట్లా ఉంటాడేమో, అట్లా వాళ్ళ దగ్గర అయి ఉంటుండేమో అనుకున్నా. జస్ట్ ఇప్పుడు ఛానల్ ఎట్లా పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. నేను చెప్పిన టైటిల్ మార్చిన పోయి నేను అట్లా లేదు, వేస్ట్ అని లేదు, పెద్ద ఉపయోగం లేదన్న. ఇప్పుడు కూడా అంటున్నా. నేను వీడియోలో చూస్తేనేమో అట్లుంది, టైటిల్ ఏమో డైరెక్ట్ వేస్ట్ అని, టైటిల్ ఏమో డైరెక్ట్ వేస్ట్ అని పెట్టుకున్నాడు. అది కరెక్ట్ గా, నేను వేస్ట్ అనట్లేదు, బట్ పెద్దగా ఉపయోగం లేదు, 30 ఏళ్ళ పోరాట ఫలితంగా వచ్చిన ఉపయోగం లేదు అని అంటున్నా. ఎందుకు లేదంటే ప్రధానంగా 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, ఇది మీకు కూడా చూడండి గీతలు నేను రాసిన దీని వల్ల అది కాదు, ఇది పంజాబ్ కేసు, ది స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ వర్సెస్ అదర్స్ అని ఉన్నది. ఇది దేవేందర్ సింగ్ అనే వేసిన వ్యక్తి. దీంట్లో మందకృష్ణ పేరు కానీ ఎవరు కానీ లేదు, మందకృష్ణకు సంబంధం లేని కేసు ఇది. దవీందర్ సింగ్ వేసిన కేసు. తర్వాత మందకృష్ణ వేసిన కేసు చెప్తున్నా మీకు. మందకృష్ణ ఎప్పుడు వేసాడంటే కేసు, ఎంఆర్పిఎస్ పార్టీగా ఇగో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడు వేసాడు? 23/7/2022. స్టేటస్ ఏంటి దాన్ని మీకు స్టేటస్ కూడా చూపెడతారు. ఇక స్టేటస్ పెండింగ్, ఫైనల్ హియరింగ్ కాలే, లిస్ట్ బిఫోర్ కోర్టు. ఎప్పుడైంది లిస్ట్ బిఫోర్ కోర్టు? 1/8/2024. అంటే కాకపోతే అది పెండింగ్ లోనే ఉన్నది, ఫైనల్ హియరింగ్ కాలేదు. అంటే ఇది కృష్ణ వేసిన కేసు. దీంట్లో కృష్ణకి ఏం సంబంధం లేదు. ఆయన చేసిన ఎవరెవరి పార్టీ చేశాడు? ఆయన మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ను, స్టేట్ ఆఫ్ ఏపీని, అస్సాంను, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, ఇట్లా 13 రాష్ట్రాలను కూడా పార్టీ చేసిండు ఆయన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అది ఏపీ వర్సెస్ చిన్నయ్య కేసు ఆంధ్రప్రదేశ్ కేసే కదా. చెన్నై ఎవరు సార్ అసలు? చిన్నయ్య అని మాల నాయకుడు ఆయన, మాల మహానాడు. ఇప్పుడు అన్న చేస్తున్నా సరేనా? లేదు, ఆ చిన్నయ్య వేరు, ఆ చిన్నయ్య వేరు, ఇది వేరు. ప్రొఫెసర్ చిన్నయ్య ఆయన పాపం అక్కడ ఉంటాడు, కెనడాలో ఉంటాడు. ఆయన కెనడాలో ఉంటాడు. సో మాల సామాజిక అయితే దీనికి అన్నకు కృష్ణ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు దీని ప్రకారంగా లేదు కదా. జడ్జిమెంట్ దీని మీద వచ్చింది, ఏది పంజాబ్ కేసు జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళు
దానికి అటాచ్ అయి ఉన్నారా? ఇంప్లీడ్ కాలేదు, పంజాబ్ కేసులో ఇంప్లీడ్ కాలేదు. అదే చెప్తున్నాను నేను. పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయింది ఎవరంటే ఎంఆర్పిఎస్ జగత్ ప్రకాష్ బ్యాచ్ ఒక వాళ్ళు ఉన్నారు, కేఎస్ బాబు వర్గం వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక విశాఖపట్నం ఒకతను అడ్వకేట్ ఉన్నాడు. తర్వాత ఇక్కడికి వెళ్ళి బంధు సేవ మండలి నుండి మన మిత్రులు వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఎంఆర్పిఎస్ అందులో కృష్ణన్న వర్గం, అందులో పార్టీ కాదు. ఎంఆర్పిఎస్ ఉంది కానీ వేరే వర్గం, కేఎస్ బాబు వర్గం వాళ్ళు పార్టీ అందరూ. సో ఆయన 2022లో వేసిన కేసు ఇది, అది పెండింగ్లో ఉంది, ఇంకా జడ్జిమెంట్ రాలే. సో కాబట్టి ఈ జడ్జిమెంట్కు ఎంఆర్పిఎస్కు ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఈ జడ్జిమెంట్కు బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ప్రభుత్వం ఎవరు? పంజాబ్లో ఎవరు ప్రభుత్వం ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా క్రెడిట్ ఇస్తే మనం ఎవరికి ఇవ్వాలి? ఆమ్ ఆద్మీ పార్టీ. అంతే కదా, బీజేపీకి అది కదా, అవునా కదా? సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి బీజేపీకి ఏం సంబంధం? నేను అదే అంటున్నా, సుప్రీంకోర్టుకి ఇచ్చిన దానికి బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకోవట్లేదు అది. మరి కృష్ణమాదేవి గారి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, తీర్పు రాగానే వచ్చిన స్టేట్మెంట్లో మాకు నరేంద్ర మోడీ, తర్వాత హోమ్ మినిస్టర్ పేరు అమిత్ షా, కిషన్ రెడ్డి, ఇట్లా అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చింది. ఇట్లా వీళ్ళ సహకారంతోనే ఇది అయింది అని చెప్పాను. వీళ్ళు సామాజిక ఉద్యమాలలో సపోర్ట్ చేశారు. నేనేమంటానంటే వీళ్ళ సహకారంతోనే ఏంటంటే, నేనేమంటానంటే జడ్జిలను వీళ్ళే మేనేజ్ చేసిర్రా, మరి మేనేజ్ చేసినట్టుగా జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే నిజంగానే కృష్ణన్న గత 30 ఏళ్ళుగా మాతో ఏమని అన్నాడంటే పార్లమెంటులో 341 చట్ట సవరణ చేపిద్దాము అన్నాడు. 341 చట్ట సవరణ చేసి పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణ బిల్లును అమలు చేద్దాము, చట్టం వస్తుంది, చట్టం చలో ఢిల్లీ అని ప్రతి పార్లమెంట్ సెషన్ ఎప్పుడు జరుగుతుంది అప్పుడు చలో ఢిల్లీ అని కృష్ణ వర్గము, చలో ఢిల్లీ అని వంగపల్లి వర్గము, ఇట్లా రకరకాల పోటాపోటీగా పోయేది. సో ఇప్పుడు ఇంకొక వర్గం కూడా ఇట్లా తయారు, పిడమర్తి ఇట్లా రకరకాల వర్గం. మరి పార్లమెంట్లో చట్ట సవరణ జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు? నువ్వు అడిగినట్టు డిమాండ్ పార్లమెంట్లో చట్ట సవరణ. అవును సార్, ఏదో ఒకటి నేను అడుగు, ఏదో ఒకటి సంగతి పక్కన పెడదాం కొద్దిసేపు, నువ్వు అడుగు మళ్ళీ అడుగు. పార్లమెంట్లో చట్ట సవరణ జరగనప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నీకు వర్గీకరణ వర్తించదు. ఓన్లీ స్టేటే కదా. ఇప్పుడు రాష్ట్రాలు చేసుకునే అధికారం అన్నది అంతే. ఇప్పుడు కలెక్టర్లు ఐపీఎస్లలో వర్తించదు. అసలే కలెక్టర్లు కాదు, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వర్తించదు? అది సెంట్రల్ వర్తించదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు కదా. ఆమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చేయలేదు కదా దీన్ని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటంటే వాళ్ళ చాయిస్, ఇష్టం చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు. చేసుకోవచ్చు అన్నది. అవకాశం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. అది కూడా ఏం కండిషన్లు పెట్టింది? ఒకటి ఏం చెప్పింది, స్టాటిస్టికల్ డాటా అంటే ఎంపిరికల్ డాటా అన్నది. అంటే డాటా అంటే ఏం డాటా కావాలంటే వాళ్ళకు క్రిమిలేయర్ డాటా. అంటే దాంట్లో ఎవరికి ఉద్యోగాలు పొందుతున్నారు, ఏ కులాలు లబ్ధి పొందినాయి ఇప్పటిదాకా, విద్యారంగంలో ఎవరు అండ్ ఉద్యోగ రంగంలో ఎవరు లబ్ధి పొందిండో దాన్ని సైంటిఫిక్ డాటా సేకరించి, ఆ సేకరించిన సైంటిఫిక్ డాటా నుండి ఎవరైతే దాన్ని అనుభవించిన క్రిమిలేయర్ వర్గం ఉందో వాళ్ళను ఎక్స్క్లూడ్ చేయండి, అంటే వాళ్ళకి ఇవ్వకండి. ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టము ఈ రెండింటి మీద ఆధారపడి కనుక చేయకపోతే ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టండి. ఎవరికైనా అన్యాయం జరిగినట్టుగా భావిస్తే మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టండి అని చెప్పింది. మరి దీంట్లో ఇప్పుడు ఏబిసిడి చేసుకోండి, మీరు చేసుకునే అధికారం మీకు ఉన్నది అని చెప్పిన సుప్రీంకోర్టు అక్కడ వరకు ఆగితే బాగానే ఉండేగా. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? డాటా తీసుకోమన్నది. తర్వాత ఆ డాటాలో కూడా ఏమని చెప్పింది, మళ్ళీ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయమన్నది. అసలు క్రిమిలేయర్కు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్కు సంబంధం ఉందా అండి? ఇప్పటిదాకా 78 సంవత్సరాలలో క్రిమిలేయర్ వర్తించదనే ఏ సుప్రీంకోర్టు అయినా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు? వీళ్ళంతా ఒక షెడ్యూల్లో ఉన్నారు, వీళ్ళు అంటరాని కులాలు. ఇవంతా మోర్ దాన్ 341 ప్రకారంగా అంటే 1500కు పైగా కులాలు, దేశవ్యాప్తంగా అంటరాని కులాలు వేరు, కానీ అందరూ అంటరానితనానికి బలవుతున్నారు. సో కాబట్టి వీళ్ళందరినీ కలిపి ఒకటే షెడ్యూల్లో పెట్టాడు అంబేద్కర్. షెడ్యూల్ కాస్ట్ అన్నాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు ఆయన. అంటే అది కాస్ట్ కాదు, క్లాసెస్ తరగతులు. డిఫరెన్స్ ఏంటంటే
అవి కులాలు కాదు, దాంట్లో ఆర్థిక ప్రాతిపదికన విభజన చేయొచ్చు. ఒక క్లాస్గా, ఒక తరగతిగా కులాలను నువ్వు విభజన చేయాలంటే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు విభజన చేయాలంటే ఈ 341 సవరించాలా. ఎస్టీలను చేయాలంటే 342 సవరించాలా. నువ్వు 341 సవరించలే, నువ్వు 342 సవరించలే. ఎస్సీ ఎస్టీలకు మాత్రం వర్గీకరణ చేసినావు. ఎట్లా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏమంటాడంటే క్లాస్ 15 అండ్ క్లాస్ 16(4) ప్రకారంగా మీరు మీ మీ రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకునే అధికారం మీకుంది అన్నాడు. ఓకే, సంతోషం, చేసుకోమని. అక్కడికి ఆగితే అయిపోతుండే, నువ్వు అక్కడికి ఆగితే అయిపోతుండే. కానీ ఏమన్నావు? మళ్ళీ దాంట్లో సైంటిఫిక్ డేటాను, రెండవది క్రిమిలేయర్. సో నేను అక్కడ వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఒక్కసారి కాకుండా అదొకసారి జడ్జిమెంట్ ఇస్తే బాగుండేది. క్రిమిలేయర్ నేనేదేమంటాను, అదే అంటున్నా. సైంటిఫిక్ డేటా, ఈ క్రిమిలేయర్, ఈ రెండింటి పక్కన పెట్టేసి నువ్వు అక్కడికి పెట్టుకుంటే తర్వాత గతంలో ఇప్పుడు మనకు సైంటిఫిక్ డేటా కావాలంటే 40 ఏళ్ల క్రితం నేనేమంటున్నా అంటే ఈ జాబితా, ఇది ఎస్సీ వర్గీకరణ జాబితా. అప్పట్లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఏ కేటగిరీలో 1%, తర్వాత బి కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ 7 ఉంది, సి కేటగిరీలో 6%, డి కేటగిరీలో 1%. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది వర్గీకరణ చంద్రబాబు నాయుడు టైంలో 2000 సంవత్సరం నుండి 2004 సంవత్సరం ఈ రకంగా వరకు వర్గీకరణ జరిగింది. దాంట్లో ఏ కేటగిరీలో ఉన్న కులాలు 12, బి కేటగిరీలో ఉన్న కులాలు ఎన్ని 18, సి కేటగిరీలో ఉన్న కులాలు ఎంత 25, డి కేటగిరీలో 4. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. జరిగిన తర్వాత ఈ జనాభా చెల్లదు, ఈ పర్సెంటేజ్ చెల్లదు. ఇప్పుడు ఏ పర్సెంటేజ్ ప్రకారంగా ఈయన చట్టం చేయాలి. ఈయన ఒకవేళ ఇక్కడ మాదిగలు 12% ఉన్నారు, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ కాదు, దాదాపు 12% పైనే ఉంటారు కానీ తక్కువ ఉంటారు. అంటే మేము అంతకుముందు తెలంగాణ మాదిగ దండోర తరఫున మేము సర్వే చేసినాం. అవునా? ఇది అశాస్త్రీయము. తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందే మీరు దండోరలో కూడా పనిచేసిరా? అంటే అడ్వైజర్గా తెలంగాణ ఈ ఇంట్లో పనిచేసిన, అలా పనిచేసిన నేను. మీరు మందకృష్ణ ఒకప్పుడు దగ్గర క్లోజ్ పడిందండి. మొన్న బీజేపీకి ఆయన సపోర్ట్ చేయనంత వరకు ఆయనతో ఉన్నా నేను. 20 ఏళ్ళు, నా 20 ఏళ్ళు నేను ఆ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా గల్లీ నుండి ఢిల్లీ దాకా నా టైము, నా టాలెంట్, నా ట్రెజరీ ఖర్చు పెట్టిన ఉద్యమం కోసం. అంటే నా సమయాన్ని, నా డబ్బును, నా టాలెంట్ను, నా మేధస్సును అన్నిటిని కూడా ఈ ఉద్యమం కోసం ఖర్చు పెట్టిన. 20 ఏళ్ళు, ఒకరోజుగా 2 రోజులు కాదు. నేను ఉద్యోగంలో వచ్చినప్పటి నుండి, అంతకు ముందు కూడా ఉద్యోగంలో, నేను స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా, అంటే మొత్తం 30 ఏళ్ళు, దగ్గర 30 ఏళ్ళు నేను ఈ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నా. మొన్న బీజేపీతో నువ్వు పోయినాకనే నేను దూరమైన నీకు. అప్పటిదాకా నేను దగ్గరనే ఉన్నా నీకు. ఎందుకు? బీజేపీ ఒక మనవాద పార్టీ కాబట్టి, అది మనల్ని అంధకారంలో నెట్టేసే పార్టీ కాబట్టి, అది క్రైస్తవులుగా, నువ్వు క్రైస్తవుడు, నీ పేరేం పేరు? మంద ఏలియా, అంటే క్రైస్తవునివి. మందకృష్ణ కదా యాక్చువల్గా, అలియాస్ మందకృష్ణగా మారినావు. నేను యాక్చువల్గా గాలి యేసుపాదం నా పేరు, మా అబ్బా అయ్యే పెట్టిన పేరు, నా పేరు యేసుపాదం. కానీ అనివార్యంగా నేను హిందూ సర్టిఫికేట్ తీసుకోవాలా, పేరు మారవాలా. ఈ యేసుపాదం కాస్త వినోద్ కుమార్ అయ్యిండు రిజర్వేషన్ల కోసం. అవునండి, వాస్తవం. ఇదంతా మొత్తం 99% ఈ దళితులలో ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రైస్తవుడే. అవునా? ఆయన క్రైస్తవుడు. గుడిల దగ్గరికి వెళ్ళి పోతారు, వీళ్ళు పోతారు, రాజకీయాల కోసం పోతాడు, అది వేరు. ఆయన క్రైస్తవుని చెప్పుకుంటాడా? చెప్పుకోవాలా. విశారదను క్రైస్తవ, వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రైస్తవులే. వీళ్ళంతా క్రైస్తవులని ఎందుకు చెప్పుకునే పరిస్థితి లేదు? మేము హిందువు అని ధైర్యంగా, ఇప్పుడు ఓ రాజశేఖర రెడ్డి నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, ఒక ఆయన కొడుకు ఏం పేరు జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, ఒక కేసీఆర్ నేను పక్కా హిందువు అని చెప్పుకుంటాడు, అవునా? ఓ నరేంద్ర మోడీ చెప్పుకుంటాడు, కిషన్ రెడ్డి నేను హిందూ అని నువ్వు ఎందుకు క్రైస్తవుని చెప్పుకోవాలంటున్నా? ఎందుకు చెప్పుకోవడంటే నువ్వు ఒక్కసారి క్రైస్తవుడు అని క్లెయిమ్ చేస్తే ఈ వర్గీకరణ చెల్లదు, ఈ రిజర్వేషన్లు నీకు వర్తించాయి. అది హిందువులకు మాత్రమే వర్తిస్తాయి. హిందువులకు ఇన్ని టిస్టులు ఉన్నాయి అందులో. ఓన్లీ మతం మారిన క్రైస్తవ మతంలో కానీ ఇస్లాంలో కానీ నువ్వు మారితే నీకు రిజర్వేషన్ వర్తించావని రాజ్యాంగంలో అది ఎక్కడ ఉంది? అది కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో క్లాస్ 3లో ఉంది. ఆ క్లాస్ 3లో ఉంటే అది ఇప్పటిదాకా ఎవరైతే భయంగా ఒకవేళ క్రైస్తవ మతం చర్చికి పోయినా వాడి ఇళ్ళలో చర్చి బొమ్మ ఉంటే నీకు కులం సర్టిఫికేట్ ఇస్తలేడు, నువ్వు చర్చికి పోతే కులం సర్టిఫికేట్ ఇస్తలేడు. మరి ఇక నీకు నువ్వు మతం ఆ హిందూ మతంలో పోతే రాష్ట్రపతి పోయినా కూడా పూరి జగన్నాథ్ టెంపుల్లో బయట ఉండే మొక్కాలే. ఈవెన్ ఆమె అయితే
పాపం తర్వాత రామ్నాథ్ కోవింద్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపనకు అర్హుడు కాదు. రాష్ట్రపతి నిలయాన్నేమో మా మేడం మురుము గారు అర్హురాలు కాదు. అట్లాగే మా బట్టి విక్రమార్క అన్నామో కింద కూర్చోవాలి, మా రేవంత్ రెడ్డి అన్న పైన కూర్చోవాలి. మరి వాళ్ళకే లేదు బాధ, మీకేం సార్? నేను ఏమంటాను, కుల వ్యవస్థ కుల వ్యవస్థ కుర్చీ లేక నేను కూర్చున్నా కాదు, కుల వ్యవస్థ అంటరానితనాన్ని పాటిస్తున్నారని చెప్తున్నా. ఇవన్నీ నేను ఏదో వాళ్ళకి లేని ప్రాబ్లం చెప్తలేను. పాపం అట్లాంటి రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఏం మా స్టేట్మెంట్ ఇవ్వలే. ఇంకొక విషయం చెప్తాను నీకు, ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసిన, మొన్నటిదాకా డీన్ చేసిన కదా, ఇంత పెద్దవాడిని. అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పొచ్చిన, అక్కడ పరిశోధన పత్రాలు లండన్ స్కూల్లో, ఆక్స్ఫర్డ్లో, అంటే ప్రపంచంలో అగ్రశ్రేణి ఈ విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పొచ్చిన, లేదా రీసెర్చ్ ప్రపంచ చదువులలో పాల్గొనొచ్చిన అట్లాంటి వ్యక్తికి నేను ఒక 15 రోజుల క్రితం అక్కడ మా ఇంటి పక్కన, మాకు ఇల్లు సరిపోతలేదు, నా ఆఫీస్ దాని తార్నాకలో ఆఫీస్ చేసి నా ఇల్లును చిన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతే, 20 లక్షలు పెట్టి కొనుక్కున్నా, చిన్నది ఇప్పుడు పాతకాలం. ఆ ఇల్లు సరిపోతలేదని చెప్పేసి నేను ఒక అడ్వకేట్కి ఎన్ని రోజులు అయినా కాబట్టి ఆఫీస్ చేద్దాము అని చెప్పి పక్కకు ఆడు మహాలక్ష్మి హౌస్ అని గురునాథ రెడ్డి అంటుంది ఇన్నో. నేను ఇట్లా షూట్ బూట్ వేసుకుని పోయినా కదా, ఆడమో ఇక్కడోడు కాదు, కర్ణాటకోడు, నేను తెలియదు వాడికి. కర్ణాటక నుంచి సెటిల్ అయినాడు, నాకు తెలియదు, నాకు తెలియదు వాడికి. సో నాకు ఇస్తానన్నాడు, ఇస్తానని చెప్పి 2 నెలలు అడ్వాన్స్ కిరాయి తీసుకున్నాడు. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత నాకు కులం కూడా చెప్పిండట. అక్కడ చెప్తారు కదా, అరే కనకట్టి తనవా ఆయన వచ్చిపోతాడు అంటే, పలానా ఆయన ఇట్లా వచ్చిపోతాడు, ఆయన మాది కూడా ఇట్లా ఇస్తావా అంటే, ఓ నేను ఇయ్యను మళ్ళా అని చెప్పి నా పైసలు నాకు గూగుల్ పే చేసి రిటర్న్ చేసిండు. చేసిన తర్వాత నేనేం చేసిన, ఇదే ఓయి పోలీస్ స్టేషన్ పోయినా, అరే నువ్వు ఎట్లా పైసలు తీసుకున్నావు, ఎట్లా ఇస్తాను, మళ్ళీ నెల రోజులు పైసలు దగ్గర పెట్టుకొని ఇల్లు రిపేరింగ్ చేస్తానని చెప్పి మళ్ళీ రిటర్న్ చేసినావు, ఏం దాని సంగతి. నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. పోలీస్ స్టేషన్లో ఏమని మాట్లాడతాడు ఆయన, నన్ను ఉరి తీసిన, కేసులు పెట్టి మీరు నాకు జడ్జి గారు ఉరేసిన, నేను నా ఇల్లు అంటాడు. ఏందో మాదిగా కులం సరే ఉన్నప్పుడు గంత కరుడు కట్టిన వ్యతిరేకం ఉన్నది అంటున్న ఈ సమాజంలో, అందుకే ఈ క్రిమిలేయర్ అనే పదం వాడినందుకు తప్పుపడుతున్న సుప్రీంకోర్టు. నేను ఇవన్నీ పోయిన తర్వాత తీసేయంటారు. ఇవన్నీ తీసేసిన తర్వాత, నువ్వు కులాన్ని రద్దు చేసిన తర్వాత నిజంగానే క్రిమిలేయర్ ఎస్సీలో కూడా పెట్టు. ఈ అంటరానితనం మొత్తం కంప్లీట్ పోయినాక నువ్వు ఎస్సీలో కూడా నువ్వు క్రిమిలేయర్ పెట్టు. నేను వద్దండి, ఇప్పుడు బీసీలే మాకు క్రిమిలేయర్ పెట్టద్దు అంటున్నారండి. అవునా కదా, బీసీలో కొట్లాడుతున్నారు, మా క్రిమిలేయర్ వద్దు, మేము శాఖలోలము, మేము మంగళము, కుమ్మరోళం, కమరోళము, మాకు క్రిమిలేయర్ ఎక్కడ, మేము బతుకుతున్నాం ఇంత ఇళ్ళ అక్కడిక్కడ బట్టలు ఉతుక్కుంటూ బతుకుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళే అన్నప్పుడు మేము ఇంకా ఊరవతలు ఉండేటోళ్ళం కదా, అవునా కదా, ఊరవతల ఉండేటోళ్ళము. ఇప్పుడు నేనంటే ఏదో నౌకరీ చేసిన కాబట్టి ఈ సిటీలో ఇల్లు, ఇంత చిన్న ఇల్లు కొనుక్కొని బతాను, కానీ నా జనం ఇప్పటికీ ఊరవతలనే ఉంటారు కదా, నా జనం ఇప్పటికీ ఇట్లనే చేతులు పెట్టుకుంటారు కదా, నా జనం ఇంకా మంత్రులైనా సరే పక్కకు పైన ముఖ్యమంత్రి పైన కూర్చుంటే మావాడు కింద కూర్చునే పరిస్థితి కదా, మావాడు రాష్ట్రపతి అయినా సరే గుళ్ళో ఎంట్రీ లేదు కదా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ పోలేదు కదా 78 సంవత్సరాల తర్వాత కూడా. పోనప్పుడు నువ్వు క్రిమిలేయర్ ఏ బేస్ మీద పెట్టినవు, ఏ బేస్ మీద పెడతానని దాని మీద నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినావు, దాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకించలే మందకృష్ణ అన్న? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటున్నా ఈ సందర్భంగా. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వల్ల మాదిగలకు పెద్దగా ఒరిగేది ఏమంటున్నా, నేను ఒకటే చెప్పదలుచుకునే సందర్భం మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించుండి నేను ఇవి ఇస్తా అన్నాడు, సంవత్సరం లోపు నింపుతా అన్నాడు. అవునా కదా, 5 ఏళ్ళు పడుతుంది. సరే ఇది 5 ఏళ్ళు పడ్డా కూడా నేను ఏం చెప్తాను, తెలియదు ఎంత అవుతుందో తెలియదు. 10 ఏళ్ళలో ఆయన 38,000 40,000 ఆయన ఉద్యోగాలు గవర్నమెంట్ నింపిండు. ఈయన మాట 1,00,000 నింపుతాడు అనుకో, 1,00,000 ఉద్యోగాలు నింపుతాడు అనుకుందాం, లేదా 2 లక్షలు అనుకుందాం, మాట వరుసకు 2 లక్షలు నింపుతాడు అనుకుందాం. దీంట్లో మాకు వచ్చేది 30,000 మా పర్సెంట్ ప్రకారం, 15% ప్రకారం ఎంత వస్తాయి మాకు? 30,000 ఉద్యోగాలు. ఈ 30,000 మాదిగా అండ్ ఉపకులాలు మేము ఒక 60% ఉన్నాం. అంటే మాకు ఈ 60% అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మాకు? 20 రావాలి, 20 కూడా రావు. మా అంటే 17, 18,000 వస్తాయి. 18,000 ఉద్యోగాలు మాకు వస్తాయి. అవునా, మాదిగా ఉపకులాలకు 18,000 వస్తాయి. మాకు వర్గీకరణ చేయకపోయినా ఒక 12,000 వస్తాయి. అంటే ఇప్పుడు 6,000 అడిషనల్గా మాకు వచ్చేంత ఒక 6,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే మేము 30 ఏళ్ళు కొట్లాడితే మాకు వస్తున్న ఫలితం ఎంత? ఓ 6,000 ఎక్స్ట్రా. అది కూడా వీడు 2 లక్షలు నింపితే, ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు నింపితే అందాక మాకు 6 నుండి 7,000 మెడికల్ సీట్లలో వస్తాయి కదా.
నేనేమంటాను మెడికల్ సీట్లలో కూడా ఏ దాంట్లోనైనా సరే మాకు ఎక్కువ రావంటున్నా. ఇప్పుడు మెడికల్ సీట్లు తక్కువనే ఉంటాయి. ఇప్పుడు చాలా తక్కువ కదా మెడికల్ సీట్లు. ఇప్పుడు ఆ నీట్ వచ్చిన తర్వాత ఆయన ఆ రిజర్వేషన్ అమలు చేస్తలేడు. ఇప్పుడు లేదు నీట్ వచ్చిన తర్వాత ఇప్పటికే బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ అమలు కాదని ఆర్ కృష్ణ కోట్ల కేసేసిండు. ఆర్ కృష్ణ కొట్లాడుతాడు కదా, దాంట్లో వచ్చేది ఇంత పెద్దగా నాకు చాలా మెన్యూర్. మేము ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టింది మీ అందాదా, మీ అంచనా ప్రకారంగా ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు? 20 లక్షల కోట్ల దాకా మొత్తం 10 ఏళ్ళలో 20 లక్షల కోట్ల దాకా ఎక్కువ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ. దాంట్లో మాకు 15% అంటే ఎంత వస్తుంది? ఇప్పటి లెక్కన 30,000 కోట్లు వస్తుంది. 30,000 కోట్ల 30 కాదు 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు ఏమంటారంటే 3 లక్షల కోట్లు వస్తాయి. మాకు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. మాకు ఒక్క పైసా అమలు కాకపోయినా కూడా ఒక 1,00,000 కోట్ల కాదు కదా, ఒక 1,00,000 కోట్లు అనుకున్నా. 2 దళిత బంధు మాకు దళిత బంధు అన్ని కలిపినా సరే మాకు ఒక 50,000 కోట్లు వచ్చినాయి ఇళ్ళకెళ్ళి. మాకు మా లబ్ధి ఇంకా రాంది ఎంత? 2,50,000 కోట్లు రాలే. మాకు 2,50,000 కోట్లు రాకపోతే నువ్వు అన్నాడన్న మాట్లాడినావా? ఒకవేళ అదే 2,50,000 కోట్లు మాకు పంచిండి అనుకో, నువ్వు మాట్లాడతా గట్టిగా, మాకు ఎంతమందికి లబ్ధి వస్తుంది? అవును, అలా ఎంఆర్పిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్గీకరణ కదా. ఈ సంక్షేమంలో కూడా కావాలి కదా, ఇది సంక్షేమ రంగంలో కూడా కావాలి కదా. ఇప్పుడు మేము అడగాలి కదా. దీంట్లో మాకు ఒకవేళ నువ్వు గట్టిగా కొట్లాడితే మాకు ఎంత బడ్జెట్ రావాలి? 2,50,000 కోట్లు రావాలి ఈ 10 ఏళ్ళల్లో. ఎక్స్ట్రాగా అంటే ఎక్స్ట్రా కాదు, ఉన్న దాంట్లోనే మా దాంట్లో అమలు కాంది 3 లక్షల కోట్లలో మాకు అమలు చేసింది నువ్వు 50,000 కోట్లు అమలు చేసినావు అనుకుందాం. ఇంకా 2,50,000 కోట్లు అమలు చేయలే. దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడేది? దాదాపుగా ఒక 20 లక్షల మంది బాగుపడేవాళ్ళు 2,50,000 కోట్లలో. మేము 25 లక్షల మంది నష్టపోయినాక మా కుటుంబాలు నష్టం జరిగింది. దాని గురించి మాట్లాడవు. మాకు పరిశ్రమల్లో వాటా మాట్లాడవు, మాకు భూమిలో వాటా మాట్లాడవు, మాకు ప్రైవేట్ రంగంలో వాటా మాట్లాడవు, మాకు సినిమా ఇండస్ట్రీలో వాటా మాట్లాడవు, మాకు రియల్ ఎస్టేట్లో వాటా మాట్లాడవు, మాకు సంపదలో వాటా మాట్లాడవు. మేము పొద్దుస్తమానం ఏమని మాట్లాడుతావు? వర్గీకరణ ఏదాకా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు నింపదు, వర్గీకరణ ఏదాకా ఏం లేదు, సర్వస్వం వర్గీకరణ మొత్తం. ఇది సర్వసమా? 6,000 ఉద్యోగాలు వస్తే ఒకవేళ ఇది కనుక నింపితే మొత్తం 2 లక్షలు నింపితే ఇది సర్వసమా? మాదిగలంతా జీవితం మారిపోతుందా? మేము చదువుకునే వాళ్ళు ఎంతమందివి? మేము చదువుకున్నది 5%. 95% పరిస్థితి ఏంది? మా మాదిగ సమాజంలో చదువుకున్న 5% మీరు కొట్లాడండి సార్. ఇప్పుడు మరి నేనేమంటానంటే నేను కొట్లాడడానికి రెడీగా ఉన్నా కాబట్టి ఇవాళ ఇది ఇప్పుడు నెక్స్ట్ కొట్లాడతాడేమో. నేనేమంటాను, అరే 30 ఏళ్ళు పోయింది బాయ్. ఇప్పుడు కేసీఆర్ 13 ఏళ్ళ పోరాటంలో 20 ఏళ్ళు పనిచేసిరుగా. నేను మొదటి నుండి మొత్తుకున్నది ఏంటంటే పర్మనెంట్ చట్టం గురించి మాట్లాడినా. పార్లమెంట్లో పర్మనెంట్ చట్టం చేస్తే ఆకాస్తానన్నా మనకు వస్తాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్రం అంటే దేశంలో చాలా లక్షల ఉద్యోగాలు ఉంటాయి కదా, అవునా కదా? లక్షల ఉద్యోగాలు ఉంటాయి కదా, సుమారు 25 లక్షల ఉద్యోగాలు ఉంటాయి కదా. 25 లక్షల ఉద్యోగాలు మాకు కొంత వాటా వస్తుంది కదా. ఇది 2 లక్షలేనా? దేశం మొత్తంలో ఎన్ని లక్షలు వస్తాయి చెప్పండి? కాబట్టి ఓవరాల్గా 2 లక్షలు చెప్పినా 30 లక్షలన్నా 25 లక్షలన్నా మా ఉద్యోగాలు ఉంటాయి, అందులో మాకు కొంత వాటా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేనేం చేసినంటే పార్లమెంట్లో చట్టం అయితే బాగానే ఉంటుంది. పార్లమెంట్లో విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రంగంలో కూడా రావాలి. అదే చట్టంలో సంక్షేమంలో కూడా ఎంతకుముందు బాబు వర్గీకరణ చేసినప్పుడు సంక్షేమ రంగంలో తెచ్చిర్రు ఓ జీవో, కానీ మరి దాన్ని అమలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ లాగా మాదిగ కార్పొరేషన్ కావాలంటారు అంతేనా? నో మాదిగ కార్పొరేషన్ కావాలి అంటే సపరేట్ ఏ కులం కాకులం కార్పొరేషన్లు కావాలంటే 59 కులాల కార్పొరేషన్లు కావాలి. మాదిగ ప్లస్ ఉపకులాలు. మాదిగ ప్లస్ ఉపకులాలు. ఇప్పుడు మాదిగ ఉపకులాలు సపరేట్ ఉపకులాలు 57% ఉన్నారు. 57 కులాలు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళ జనాభా తక్కువ కాబట్టి కొంత ఉన్నారు కాబట్టి వాళ్ళకో కార్పొరేషన్, వాళ్ళందరూ కలిపి ఒకటి. లేదంటే మాదిగ కార్పొరేషన్ ఒకటి, మాదిగ ఉపకులాల కార్పొరేషన్ 2, మాలా కార్పొరేషన్ ఒకటి, మాలా ఉపకులాల కార్పొరేషన్. ఎవరిది వాళ్ళే. ఇప్పుడు ఇట్లనే ఇదే సేమ్ వర్గీకరణ ఇట్లనే అవును ఏబిసిడి మీరు చేయండి. మరి నెక్స్ట్ నేను ఏమంటానంటే ఈ ఉద్యమం ఇంకా నేను ఇక్కడికే పరిమితం కాను. నేను ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ పెంచడానికి రాజకీయ అధికారం అయిపోవాలంటాను. మాది దగ్గర లక్షల కోట్ల బడ్జెట్. ఎందుకంటే 1% జనాభా లేని కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసినా, అట్లాగే 5% జనాభా లేని రెడ్డి ఇప్పుడు చేస్తాడా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిరా, రెడ్లే చేసిరా. మరి మేము 1 కోటి మంది దగ్గర ఉన్న వాళ్ళం. మేము ఎందుక ఇంకా ఈ వర్గీకరణ 6,000 ఉద్యోగాలు వీటి గురించి కార్పొరేషన్ల గురించి మేము బతలాడేది? మేము ముఖ్యమంత్రి మేమే లక్షల కోట్లు పంచుతాం మిగతా కులాలకు. అది బెటర్. లేదా మా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుని మేము కూడా అందరం పంచుకుంటాం.
అవునా కదా? నీ అమ్మ వీళ్ళని పిచ్చమడు కూడా ఏంది, మేము ఇంకా ఎంతకాలం వాడదాం? మన జనాభా ఎక్కువ అంటారు. మన జనాభా 93% కదా తెలంగాణలో. తెలంగాణలో మనం 93% ఉన్నాము, వాళ్ళు 7% ఉన్నారు కదా. ఇంకొకటి కూడా చెప్తున్నాం కిటుకు, మీకు ఇంకో కిటుకు కూడా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ చెప్తున్నాను. ఈ 93% ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంతకుముందు కేసీఆర్ ఉద్యోగాలు నింపకపోయినా జీవో నంబరు 55 తెచ్చిండు. దాంతో ఏమైందంటే బీసీ, 55 బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్లు ఎంత 50%, 50%. తర్వాత 10% ఈడబ్ల్యూఎస్, వాళ్ళ జనాభా ఎంత 7%. అవునా? అయినా దాంట్లో 7 వాళ్ళు 10% మరి రిజర్వేషన్లు, 10% రిజర్వేషన్. వాళ్ళ జనాభా 7%. ఓవరాల్ జనాభా ప్రకారం చూసినా ఇది ఎక్కువనే. కానీ ఇలా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, అంటే ఆర్థికంగా పేదలు. దాంట్లో ఉన్నది ఎంతమంది 2%. కానీ నువ్వు ఇచ్చింది ఎంత వాళ్ళకు? దీంట్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న పేదలు రారా? లేదు, ఒక్కరు కూడా రారు. ఎంట్రీనే లేదు వాళ్ళకు, ఇంట్లో ఎంట్రీనే లేదు ఈడబ్ల్యూఎస్లా. ఒకటి అదొక కుట్ర. రెండో కుట్ర చెప్తా పట్టు. ఇప్పుడు ఇంకా మనకి దగ్గర 28% మిగతా రిజర్వేషన్లు అన్నీ తీసేయంగా, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇట్లాంటి ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ తీసేయంగా ఇంకా 28% ఓపెన్ కోటా ఉంటుంది. ఆ ఓపెన్ కోటాలో కూడా ఈ 55 తీసేసి ఏం చేశాడంటే 29 జీవో తెచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. సోకాల్డ్ రేవంత్ రెడ్డి సామాజిక న్యాయము, సమన్యాయము అన్ని న్యాయాలు చెప్తాడు కదా ఆయన. దీని ప్రకారం ఏంటంటే ఈ 29 ప్రకారం ఏంటంటే ఈ ఓపెన్ కోట ఓపెన్ కేటగిరీ 28%లో కూడా ఈ 50% ఉన్న బీసీలు, అంటే 93% ఉన్న బీసీలకు ఎంట్రీ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంట్రీ లేదు. అట్లాగే ఈ ఈడబ్ల్యూఎస్లో అసలే లేదు. అంటే ఈ 10%లో లేదు, ఈ 28% లేదు. అంటే మొత్తం ఎంత 38%లో లేదు. బట్ ఈ 7% ఉన్న వాళ్ళు మొత్తం ఎంత అనుభవిస్తున్నారు? 38. అవును, 38%. అంటే రిజర్వేషన్ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు ఎక్కువ? 38%, 7% జనాభా ఉన్న వాళ్ళు 38% అనుభవిస్తే 93% జనాభా ఉన్న వాళ్ళు ఓన్లీ 50% అనుభవిస్తున్నారు. అంటే వీళ్ళకు తేడా ఎంత ఉన్నది? 12% ఉన్నది. 12% ఉన్న తేడాల అంటే రిజర్వేషన్ల వల్ల లాభపడుతున్నది 38 కాకుండా 48 ఏమో. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు 50, మీరు అన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ హ్యాండిక్యాప్డ్ అంతా 2% ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళకి 3% పెంచారు ఇప్పుడు. ఎవరికి? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. అట్లా ఓవరాల్ గా మొత్తం 10% దాకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ని కలిపి 10 దాకా వచ్చింది. సో అందుకే 40 అవుతుంది. అదే ఇది 40. ఇప్పుడు ఇది 40%. ఈ 40% ప్లస్ ఈ 10%. మరి సుప్రీంకోర్టు 50% దాటొద్దంటారు. ఇదంతా మీరు చెప్తున్న దాని ప్రకారం 70%. నేను అంటున్నా కదా, అదే అగ్రవర్ణాల విషయానికి వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు దాటొచ్చు. అంతే కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి దాటొచ్చు. కానీ మనం మాత్రం దాటద్దు భయ్, మనం దాటద్దు. మన 50%లోనే ఉండాలి. సచ్చి కొట్టుకోవాలి అక్కడే. ఇంకొక పెద్ద ఆజ్ఞప్తో పాటు గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఇక్కడ మన దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన బాపతో 563. అవునా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా పంచుకుంటే 50% మనకు వస్తున్నాయి, 50% ఈ 7% ఉన్న అవుతున్నాయి దగ్గర. అంటే ఎంత? 563లా 253 దగ్గర వీళ్ళకి పోతున్నాయి. మనకెంత వస్తుంది? 260 పోస్టులు వస్తున్నాయి. అంటే 93% జనాభాకోమో గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది అవుతారు? ఇప్పుడు మీరు చెప్పింది నిజమేనా సార్? ఇప్పుడు మరి అంటే దగ్గర అది ఉంది అథెంటికే చెప్తున్నా. ఇది లెక్క అథెంటికే. రేపు తీసుకోండి మీరు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చినాక సెలక్షన్లో ఒక 10-20 అటు ఇటు తేడా వస్తుంది కావచ్చు. బట్ ఓవరాల్గా వాళ్ళు 250 మంది దగ్గర. అట్లాంటి కోర్టుకు పోతే కొట్టేయాలి కదా. పోయినరు. ఇప్పుడు జనరల్లో జనరల్ కోర్టులు కూడా ఎవరు ఉంటారు ఆడ? కోర్టులలో జడ్జీలు ఎవరు? ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలో ఒక్క ఎస్సీ అతనే ఉండే మనకు వ్యతిరేకంగా తీర్పులో భాగస్వామ్యమైండు. ఎవరు? సుప్రీంకోర్టులో గవాయ్, ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారే మా దళితుడు అయి ఉండే మాకు వ్యతిరేకమైన తీర్పులో భాగస్వామ్యమైండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకరిద్దరు మా వాళ్ళు ఎస్సీలు ఉంటే మాట్లాడతారు ఎవరన్నా? ఎవరు మాట్లాడరు. మొత్తం అగ్రవర్ణాల జడ్జీలు వాళ్ళకి అనుకూలమైన తీర్పులు, అగ్రవర్ణాల అధికారులు వాళ్ళకి అనుకూలమైన విధానం. రైట్ సార్. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇప్పుడు మందకృష్ణ మాదిగన్నకు వ్యతిరేకమా, వర్గీకరణకు వ్యతిరేకమా? నేను వర్గీకరణకు అనుకూలము, మందకృష్ణ మాదిగన్న కూడా అనుకూలమే. కానీ మందకృష్ణ మాదిగన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇప్పుడు సరిపోదు, చట్టం చేయాలంట. 100% సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఇప్పుడు ఒక రాష్ట్రము మేము చేయము,
ఓకే. ఇప్పుడు 30 ఏళ్ళ పోరాటం మ్యాండేటరీ కాదా? మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షన్. ఇది ఆప్షన్, ఓన్లీ ఆప్షన్. ఇది ఈ ఆప్షన్లో ఒక రాష్ట్రం చేస్తే ఒక రాష్ట్రం చేయదు. అందరికి న్యాయం జరగాలంటే పార్లమెంట్లో చట్టము. నువ్వు ఇప్పుడు దాకా మాకు చెప్పింది అదే, నువ్వు మాకు చెప్పింది అదే. నువ్వు మాకు ఎప్పుడు క్రిమిలేయర్ గురించి చెప్పలే. క్రిమిలేయర్ ఉండద్దు, అది కూడా చెప్తున్నా. అవును, క్రిమిలేయర్ పెట్టద్దు అంటున్నా. ఇప్పుడు నువ్వు అంటరానితనం నిర్మూలన ఇప్పట్లో కాదు, అది కావాలంటే కులం ఈ దేశంలో, ఎందుకంటే రిజర్వేషన్స్ కూడా రద్దు అవుతాయి కావాలి. అవి పేదరికంలో, ఇవి పేదరికంలో ఉన్న వాళ్ళందరికి రిజర్వేషన్ ఇది బెటర్. చాలా ఉన్నోళ్ళంతా పేదరికంలో ఉన్నోళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఈ 93% ఈ రిజర్వేషన్లు పేదరికం. లేకపోతే దీంట్లో అన్నట్టు కులాలను రద్దు చేసి మధ్య తరగతి వాళ్ళకి ధనవంతులను 3 పెట్టి ఇప్పుడు ఎట్లా ఎస్సీలు అంతా పేదలు కాబట్టి వచ్చేస్తారు కదా, అందరూ వచ్చేస్తారు కదా, అంతే కదా. అది బెటర్ మరి. దాంట్లో రూమ్ రెంట్ పోయినప్పుడు కూడా ప్రాబ్లం రాదు. నేను అదే అంటున్నా, రూమ్ రెంటే కాదు, ఇవే రాష్ట్రపతి గులాబీ అధికారం లేదంటే అసలు కులం అడగని రోజు రావాలంటారు. కులం అడగని రోజు రావాలి. నీ సంపాదన ఎంత అడిగారు? మీ కొడుకు నా పిల్లని ఇవ్వాలంటే, నా బిడ్డకు పిల్లని ఇవ్వాలంటే ఏం అడగాలి? మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా, ఏం సంపాదించుడు, ఎంత ఉంది భూమి, ఆ అమ్మాయి ఏమైనా నౌకరీ చేస్తుందా లేదా, ఇవి అడగాల. నువ్వు మాదిగానే చేసుకోవాలి, రెడ్డి కూడా చేసుకోవాలి, బాపనుడే చేసుకోవాలి. ఇది కథ. ఈ కథలో ఈ అంతర్వివాహాలు, ఈ అంతర్ సాంప్రదాయాలు ఉన్నది కాబట్టి ఇంకా నేను అంటరాని ముట్టరాని వాడిగా ఉంటున్నావు. ఇది వద్దంటున్నా. అసలు కులమే రద్దు చేసేసి ఎట్లాగో ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ ఇచ్చినావు కదా, దాంట్లో కులం సంబంధం లేదు కదా, అగ్రవర్ణాలకు అందరికి ఇచ్చినావు కదా, మొత్తమే కులం రద్దు చేసి అంత పేద మధ్యతరగతి మా దాంట్లో కూడా అంతే. మా దాంట్లో షెడ్యూల్ కులాలు ఒకప్పుడు పేద మధ్యతరగతి ఉన్నాడు, తీసిపడే ఉన్నాను. అసలు రిజర్వేషన్ల నుంచి ఎత్తేవని. బట్ కులం రద్దు అయిన తర్వాత కండిషన్, కులం రద్దు అయితే అంటరానితనం రద్దు అవుతుంది. అవును, అంటరానితనం రద్దు అయితే మాకు ఈ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మేము ఎవరితోనైనా జీవించవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు. ఎక్కడైనా అంతర్వివాహాలు ఉండే అప్పుడు బహిర్వివాహాలకు వెళ్ళిపోతారు ప్రజలు. ఆ సిస్టాన్ని తీసుకొచ్చే దమ్ము నరేంద్ర మోడీ దగ్గర ఉందా? మీ నరేంద్ర మోడీ దగ్గర లేనప్పుడు నువ్వు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పేరు మీద ఈ ఈడబ్ల్యూఎస్ ఏమంటారు మన ఆర్థిక ప్రాతిపదిక అంటే క్రీమీ లేయర్ సిస్టాన్ని నువ్వు ఎట్లా పెట్టినావు అంటున్నా. ఎట్లా సుప్రీంకోర్టు పెడితే నువ్వు దాన్ని ఎట్లా స్వాగతిస్తావు అంటున్నా. ఎట్లా స్వాగతిస్తాం? మీ దేశంలో మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు వాళ్ళు పూర్తిగా. ఎట్లా అంటే ఇవాళ అసలు ఇంకొక మాట అడుగుతున్నా మైపాల్, ఈ ట్రైబల్కి సంబంధం ఏంటంటే ఈ పంజాబ్ కేసు షెడ్యూల్ కులాల కేసు. ఇది అది అక్కడ ఉన్న రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల మధ్య ఏబీగా వర్గీకరణ చేయమన్నాడు. అది కాకుండా సి కూడా ఇప్పుడు యాడ్ చేయమని వాళ్ళు అడిగినారు, ఏబిసి. అది ఈ ఎస్టీలు ఎందుకు వచ్చింది వీళ్ళకు ఈ జడ్జిమెంట్లకు? ఎవరు అడగలే కదా, ఎవరు వేయలేదు కదా నిన్ను. అంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర, విభజించు పాలించి ఎస్సీ ఎస్టీలు తెస్తే దాని బీసీలో కూడా ఆల్రెడీ ఏపీలో ఏబిసిడి ఉన్నారు, దేశం మొత్తం చేస్తారు. ఇప్పుడు తెచ్చి అందులో కూడా క్రిమిలేయర్ పెడతారు మ్యాండేటరీ. ఎస్సీ ఎస్టీలకే పెట్టినా క్రిమిలేయర్, మీకెందుకు పెట్టామంటారు, పెట్టేస్తారు. అంటే ఇక భవిష్యత్తులో మనకు రిజర్వేషన్లు ఉన్న జీరో, మనకు అవకాశాలు. ఇప్పటికీ మొత్తం సుప్రీంకోర్టులో మొత్తం అగ్రవర్ణాలే ఉన్నారు, ఒక గవాయి గారు తప్ప, ఎస్సీ ఒక్కడు తప్ప, మిగతా వాళ్ళంతా అగ్రవర్ణాలే. ఈ వర్గీకరణ జరగాల్సింది ఫస్ట్ సుప్రీంకోర్టు నుండి జరగాలి. అవును కదా, అక్కడ జరగాలి కదా. ఇప్పటికి 60% బ్రాహ్మణులు లేవు కదా, లేవు. హైయర్ జ్యుడిషియల్లో రిజర్వేషన్లే లేవు. రిజర్వేషన్ వర్గీకరణ సంగతి దేవుడు అరుగు, రిజర్వేషన్లే లేవు. నీ దగ్గర పెట్టు ఫస్ట్. నువ్వు న్యాయసమ్మతమైన న్యాయమూర్తులు కదా మీరే, మరి న్యాయవ్యవస్థలో ఇంత దుర్మార్గమైన అని 3% ఉన్న బ్రాహ్మణులు 60% ఇంకా జడ్జిలు ఎట్లా ఉంటారండి ఈ దేశంలో? ఇంకెంతకాలం ఉంటారండి? ఇది అన్యాయం కాదా? మరి సుప్రీంకోర్టు ఇట్లా అన్యాయం చేసుకుంటే మిగతా వాళ్ళకి నీతి వాక్యాలు చెప్తే మరి మేమంతా వినాలా? అట్లనే మేము ప్రశ్నించదా ఈ దేశ పౌరులుగా? అదే కదా ఇవాళ మేము అడుగుతున్నది. కాబట్టి నేనంటున్నా, సరే మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చారు, మామూలు వర్గీకరణ దేశవ్యాప్తంగా చట్టం చేయమని ఇవ్వండి. పార్లమెంటు మీరు మోడీ గారికి ఒక ఆదేశాలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, ఇది దేశం మొత్తం ఏబిసిడి వర్గీకరణ చేయమని చెప్పమండి, పెట్టమనండి, పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయండి ఆయనకు. ఎందుకు చేయడు? ఒకసారి రిజర్వేషన్ అయితే చిలికి పెద్ద గాలివాన అయ్యేటట్టుంది. ఫైనల్గా మీరు బంగ్లాదేశ్ ఎట్లా చూస్తారు సార్? అది ఒక రేంజ్లో అరాచకం ఉంది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ అదే అక్కడ కూడా స్వతంత్ర సమరయోధుల కోట అంటే అంతే కదా, ఇక్కడ కోట అంటే వాటా అంతే, రిప్రజెంటేషన్. సో ఎప్పుడో తీసుకొచ్చి 72లో తెచ్చిన దాన్ని ఇంకా ఎందుకు మీరు అమలు చేస్తారు? ఆ కోట వల్ల
వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళే అంటే ఒక 50 ఏళ్ళు ఇచ్చిర్రు కదా, కాదు సరిపోయిందా? బాపనులు ఇట్లా బాపనులు ఎట్లయితే ఈ దేశంలో మొత్తం వాళ్ళ వాట వాళ్ళ 3% జనాభా ఉంటే అన్ని రంగాల వాళ్ళ వాటే ఉన్నట్టే, అగ్రవర్ణాలు తక్కువ జనాభా ఉంటే అన్ని రంగాల వాళ్ళ వాటా ఉన్నట్టే, ఈ కోటా వల్ల మిగతా ఆ కులాలు ఎవరైతే అప్పుడు మీరు వర్గీకరించుకున్నారో బ్రాహ్మణులే అక్కడ కూడా, అదే ముస్లింలు అయినా బ్రాహ్మణులే అంత అక్కడ కూడా అగ్రకులాలే ముస్లింలలో బ్రాహ్మణ్స్ ఉంటారు. ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బ్రాహ్మణుడు కాదా, ఆయన చెప్పుకున్నాడు కదా నేను బ్రాహ్మణ కమ్యూనిటీ నుండి మేము కన్వర్ట్ అయినామని. బా మరి ఆయన ఆధిపత్యం చేస్తలేడా ఇప్పుడు ముస్లింలలో? అంటే అక్కడ కూడా దళితులు కన్వర్టెడ్ దళితులు ఆధిపత్యం చేయట్లేదు అక్కడ కూడా. సేమ్ బంగ్లాదేశ్లో కూడా బ్రాహ్మణుల ఆధిపత్యమే నడుస్తుంది ముస్లింలలో కూడా. దాన్ని వల్ల మిగతా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేయమని ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఈ దేశంలో కూడా రావాల్సిన విప్లవం బంగ్లాదేశ్ టైపులనే రావాలి. ఈ 90-80% ఎస్సీ ఎస్టీలు, ఈ తెలంగాణలో 93% ఉన్న వాళ్ళు బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు తిరుగుబాటు చేయాలి. ఇంకెంతకాలం రిజర్వేషన్ల పేరు మీద మీరు ఆధిపత్యం చేస్తారు సంపద మీద? ఇంకెంతకాలం మీరు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఈ దేశంలో అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తారు? ఇంకెంతకాలము భూమి సంపద అంతా మీ చేతుల్లో ఉంటుంది? ఇంకెంతకాలము పరిశ్రమలు మీ చేతుల్లో ఉంటాయి? ఇంకెంతకాలం ఈ సంపద భూమి అంతా మీ చేతుల్లో ఉంటుంది? మేము 93% ఉంటే మేము శ్రామికులుగా కూలీలుగా అన్నిటిగా ఈ దేశ సంపదలో మేము వాటా చేస్తాం. ఆ జీతం ఎంత? ఓ పాకి పని చేసే వాళ్ళు, ఒక రోడ్లు ఊడ్చే వాళ్ళ జీతం ఎంత? ఒక ముఖ్యమంత్రి జీతం ఎంత? అందరికీ సమానంగా జీతం పెట్టు. ఈ దేశంలో నువ్వు సమానత్వం తీసుకుని నిజంగా సమానత్వం నీకు 15,000 12,000 జీతానికి మా వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఊడ్చి ఆ చెత్త అంతా వేసి ఆ గలీజంతా చేతులకి తీసి పియ్యి నువ్వు ఏరిగిన పియ్యిని కూడా తీస్తారు మా సమాజం ఇప్పటికీ చేతులతోని. మా సమాజం అంత దుర్మార్గమైన అంటే అంత నీచంగా మమ్మల్ని చూస్తా అంటే కూడా మమ్మల్ని కులాల పరంగా చూస్తారు నీచంగానే. మా వృత్తులను నీచమంటారు. మాకు జీతం రాదు, మాకు జీతాలు రావు, మాకు 12,000 10,000 మేము ఎట్లా బతకాలి? మా బతుకులు మా ప్రజలు ఎట్లా బతకాలి? మరి ఇవాళ ముఖ్యమంత్రికి 4 లక్షల జీతం ఎందుకు? మా పాకి పని చేసేవాడికి 12,000 జీతం ఎందుకు? రేపు చెయ్యి మాకు 4 లక్షలు, మేము ఆయనకంటే గొప్ప పని చేస్తున్నాం కదా, చేస్తానమా లేదా? ఈ దేశంలో ఉన్న అశుభ్రత అంతా ఎత్తేస్తాను కదా. అట్లనే బంగ్లాదేశ్లో కూడా ఏ పీడిత వర్గాలు ఉన్నాయో ఆ పీడిత వర్గాలంతా తిరుగుబాటు చేసి ఇలా హసీనా అనే ప్రధానమంత్రి మొత్తం ఇల్లు ముట్టడి చేసినాయి. ఆమె దెబ్బకే పారిపోయి జరగలేదు, ఎక్కడ జరగలే. శ్రీలంకలో జరిగింది. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే విప్లవం రావాల్సిన అవసరం. ఇంకా ఎంతకాలం ఈ బ్రాహ్మణులు ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ దేశంలో? ఇంకా ఎంతకాలం ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం? 60 ఏళ్ళు ఒక రెడ్డి పరిపాలన ఎంతకాలం? ఎంతకాలం ఈ వెలమలు % లేని వెలమలు 10 ఏళ్ళ పరిపాలన ఎంతకాలం? మళ్ళీ తెలంగాణలో ఈ రెడ్ల పరిపాలన దీన్ని ప్రశ్నించద్దా? ఈ ఆధిపత్యాలని వీళ్ళ యొక్క ఈ దుర్మార్గమైన జీవోలను 55 రద్దు చేసి 29 తీసుకురావడాన్ని, మీరు స్మార్ట్ సిటీల పేరు మీద మీ దోపిడీలను, మీ ఆ RRR పేరు మీద మీ దోపిడీలను, మీరు ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల దోపిడీ చేస్తా అంటే నువ్వే మైపాలు. ఇప్పుడు ఆయన దోపిడీ ఎంత చేసిండో చెప్పినావు కదా. కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండో, తిరుగుబాటు జనాలకు చైతన్యం చేసింది నువ్వే కదా. రేవంత్ రెడ్లు కూడా అంతకంటే పెద్ద ఎత్తున చేశారు 60 ఏళ్ళల్లో. ఇప్పుడు చేస్తున్నారు. మరి ఇలా కొందరు తొత్తులు ఉన్నారు కదా, కేసీఆర్ కైనా రేవంత్ రెడ్డి. నేను అదే అంటున్నా, ఈ తొత్తులు ఈ బానిసలకు ఈ తిరుగుబాటు, ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు తొత్తులలో పటాపంచలై పారిపోలేదా తొత్తులు కూడా? ఈ తిరుగుబాటు ఈ దేశంలో వస్తే, ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఈ బానిసలు కూడా పోతారు పటాపంచలై. వాళ్ళని కూడా వేస్తారు వీళ్ళు తనతో పట్టుకొని పీడితులంతా. అవునా కదా? కాబట్టి అది రాకముందే, అట్లాంటి బంగ్లాదేశ్ సంఘటనలు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాకముందే న్యాయపరమైన, అందుకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను న్యాయ సిద్ధాంత పునాదిగా ఏర్పడలేదంటున్నా. అది చట్ట సిద్ధాంత పునాదిగా ఏర్పడలేదంటున్నా. చట్టం చేయమని చెప్పాడా? న్యాయం అంటే ఎట్లా రావాలి మాకు న్యాయము? అంటరాని కులాల మేము, అగ్రవర్ణ పేదలు అంటరాని కులాలు ఒకటేనా? కాదు కదా. వాడికి క్రిమినల్ పెడతావు, నాకు క్రిమినల్ పెడతావా? నేను అడిగే ప్రశ్న అది. వాడికి క్రిమినల్ పెడతావు, నాకు క్రిమినల్ పెడతావా? అరే నాకు ఇల్లు తెలియరు భయ నేను అంటున్నా. అరే మా వాడు గుళ్ళోకి రాని తెలియడు భయ అంటున్నా. గుడిలో కింద కూర్చునే పెడతాడు భయ మమ్మల్ని అంటున్నా. ఇంత పెద్ద స్థాయి మా పోస్టులు ఉన్నాక కూడా. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే క్రిమిలేయర్ పెట్టే బదులు ఇక్కడ ఉండే అంటరాని పేద అట్టడుగు వర్గాలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటారు, అంతే కదా? నేను పోటీ పడేటట్టు చేయమంటారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. మాకు 12,000 నౌకరి కాదు. మా పాకి పనికి ప్రొఫెసర్కి ఒకటే జీతమే. దాన్ని నార్మలైజ్ చేయమంటారు. పాకి పని చేసే మా కమ్యూనిటీలో కానీ ఇంకో కమ్యూనిటీ ప్రొఫెసర్ కానీ నార్మలైజ్ చేయి. నాకు 3 లక్షలు జీతం ఇచ్చినట్టే వేరే దేశంలో ఎక్కడ ఉన్నాయి. అమెరికాలో పాకి పని చేసే వాళ్ళకు మిగతా వాళ్ళకు అవర్స్ సేమ్ ఉంటాయి. ప్రొఫెసర్కి ఎంతైతే గంటకు జీతం ఇస్తారో అంతే జీతం అక్కడ పాకి పని చేసే వాళ్ళు కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ అమెరికాకు పోయిన మన భారతీయులు
వంట పని వీళ్ళే చేసుకుంటారట. అవును మీరు అన్న పాకి పని వాళ్ళే చేసుకుంటారు. అవును ఊడ్చుకునేది వాళ్ళే, బట్టలు ఉతుకునేది వాళ్ళే. అంటే అక్కడ ఇస్తే సరిపోవని వీళ్ళే చేసుకుంటారు. ఇలా చేసుకుంటారు. ప్లస్ మనోళ్ళు పోయి హోటల్లో పని చేస్తారండి. ఇక్కడ పెద్ద పెద్ద రెడ్లు తురుముకాన్లా కూర్చుంటే వాళ్ళందరూ అడిపోయి హోటల్లో పని చేస్తారు. మరి ఇక్కడ నీకు నీచం ఎట్లయింది, అక్కడ నీకు ఉన్నతం ఎట్లయింది, ఎట్లయితుంది? అక్కడ డబ్బు సేమ్ వస్తుంది నీకు, ఇక్కడ కంటే ఎక్కువ వస్తుంది డబ్బు. ఈడ ఉద్యోగం ఐటీ ఉద్యోగం చేయడం కంటే నువ్వు అక్కడ పోయి హోటల్లో పని చేస్తే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, నువ్వు సర్వైవ్ అవుతున్నావు. అంటే అక్కడ విధానాన్ని నువ్వు ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేవు? ఎందుకు చేయమని చెప్పట్లేదు? అమెరికా పోయింది మనోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, మరి ఆ పద్ధతులన్నీ తీసుకొచ్చి అమలు చేయమను, జీతాలు పెంచమను, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమను, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వమను, కులాన్ని రద్దు చేయమను. అంటరానితనం అట్లా నిర్మూలన అయింది. కానీ కులం ఉన్నంతకాలం అంటరానితనం అట్లే ఉంటుంది. కులం రద్దు కాకుండా అంటరానితనం ఎట్లా పోతుంది ఈ దేశంలో? అంబేద్కర్ కులానికి అంటరానితనానికి రద్దుకే పరిమితమైండు, ఈ కులం రద్దు వరకు రాలేదు. రైట్, ఇది రావాలి. ఈ దేశంలో కులం రద్దు కావాలి. అప్పుడే బంగ్లాదేశ్లు జరిగాయి, అప్పుడే శ్రీలంకలు జరిగాయి, అప్పుడే రేపు ఈ దేశంలో తిరుగుబాటు జరగదు. రైట్ సార్. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? మీ భవిష్యత్తు కార్యాచరణ? నా భవిష్యత్తు కార్యాచరణ ఒకటే, ఈ కులాన్ని రద్దు చేసే పాలిటిక్స్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ కులాన్ని రద్దు చేసే పాలిటిక్స్. నేను రాజకీయ, మీరు గతంలో మాట్లాడినప్పుడు బీసీ ముఖ్యమంత్రి మీకు ఉండే, మహిళా ముఖ్యమంత్రి కూడా ఉండే. ఇప్పుడు మళ్ళీ కుల రహిత సమాజం, కుల రహిత సమాజం. ఇప్పుడు బీసీ అన్నా ఎస్సీ అన్నా మనకెవరు, మనోడు మనకే ఓటెత్తలేడు, మనోడు మనకే ఓటెత్తలేడు, ఏది ఎత్తలేడు. ఉత్తరాది ఆధిపత్యం ఇప్పుడు ఈ దేశంలో అన్ని రంగాల్లో బాగా విస్తరించిపోయింది. దీంట్లో ఏంటంటే కులరహిత సమాజం నిర్మాణం వైపు వెళ్తూ కులరహిత రాజకీయాలు, కుల నిర్మూలన ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఓటేయాలి, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకే ఓటేయాలి. కుల నిర్మూలన రాజకీయ ఎజెండాలో నేను కుల నిర్మూలన చేర్చడమే నా పని. ఇప్పుడుగా అన్నప్పుడు సపోర్ట్ చేస్తారు, అన్నప్పుడు సపోర్ట్ చేస్తాను. నేను కూడా రాజకీయ పార్టీ పెడతా, నేను రాజకీయ పార్టీ పెడతా. నా ఫస్ట్ నినాదము ఏదైతే ఉందో ఒకటే నినాదం, ఫస్ట్ నినాదం సుపరిపాలన కావాలి. పరిపాలనలో అవినీతి రూపాయి, నేను ₹1 అవినీతి పరిపాలన చేయను, ₹1 అవినీతి తీసుకోను. నేను ఒక ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే జీతం తీసుకుంటా, ఎంపీ అయితే ఎంపీ జీతం, ప్రొఫెసర్ సమాజం కావాలి, ప్రొఫెసర్ ఎట్లా జీతం తీసుకున్నాను అట్లానే నేను కష్టపడి చేసినందుకు జీతం తీసుకుంటే. అవినీతి రహిత కుల రహిత సమాజం కావాలంటారు. అవినీతి రహిత కుల రహిత అంటారా రహిత. ఇంకా ఆర్థిక భేదం కూడా అదే అసమానతలే, అవి కూడా అసమానతలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఏ రకమైన అసమానతలు లేని సమాజ నిర్మాణాన్ని నిర్మించడమే నా లక్ష్యం. ఆ దిశగా నా యొక్క సుపరిపాలన, సామాజిక పరివర్తన, అలాగే రాజకీయ అధికారం ఈ అన్ని వర్గాలకు సమానంగా రావాలి. థ్యాంక్ యూ సార్. ఇదండి సారు మరి చెప్తున్న విషయాలు చాలా ఆలోచించదగ్గ విషయాలు. నిజంగానే ఇప్పుడు ఒక కులంలో కొందరికి జాబులు వచ్చినంత మాత్రాన కులం మొత్తం బాగుపడుతుందా అంటే అసలు బాగుపడదనే చెప్పొచ్చు. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇలా జాబులు వచ్చిన వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళ కుటుంబానికి పరిమితమై వాళ్ళ ఫే బ్యాక్ టు సొసైటీ లేదు. అలా ఊర్లో ఉన్న వాళ్ళ కోసం విద్య కోసం, వైద్య కోసం, లేదంటే ఈ ప్రభుత్వాలు పెట్టే బడ్జెట్లో మరి వాళ్ళు మా జాతికి సంబంధించిన విద్య మీద ఎంత పెట్టినావు, వైద్యం మీద ఎంత పెట్టినావు, ఎంతమందికి లోన్లు ఇచ్చినావు, వీటి మీద కూడా పెద్ద కొట్లాడినట్టు ఎక్కడ కనబడట్లేదు. సరే, ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తు కావాలి. అందరికీ సమాన విద్య, అందరికీ సమాన ఆరోగ్యం అనే నినాదంతో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అయితే పనిచేయాల్సి ఉంటుంది. సార్ చెప్పినట్టు కుల రహిత, అవినీతి రహిత సమాజం కూడా కృషి చేసినప్పుడు ఆర్థికంగా కూడా సమానంగా ప్రజలందరూ కూడా అప్పుడు ఆనందంతో, ఒక ఆరోగ్యంతో, ఒక విరజిల్లి సమానత్వంతో ఉండే భారతదేశం రేపు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఈ రకంగా కూడా సమాజం ఆలోచించాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.